మహేంద్ర సింగ్ ధోని ఏం చేసినా లెక్క ప్రకారం చేస్తాడు. ఆటలోనూ అర్చనలోనూ తనదైన మార్కు చూపిస్తాడు. క్రికెట్ ఫీల్డ్లోనే కాకుండా బయట నుంచి కూడా విపరీతంగా అర్చిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని మిగతా సమయాన్ని కూడా పూర్తిగా సద్వినియోగపరుచుకుంటున్నాడు. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. భారత క్రికెట్ కు 15 సంవత్సరాల పాటు సేవలందించిన ధోని ఐపీఎల్ టోర్నీలోనూ అదరహం అనిపించాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ దశగా అడుగులు వేస్తున్నాడు. తన కెప్టెన్సీలో చెన్నై ఫ్రాంచైజీకి 5 ఐపీఎల్ టోర్నీలు అందించిన ధోని ప్రస్తుత 17వ సీజన్లోనూ ధనాధన ఇన్నింగ్స్ ఆడాడు. అభిమానులను అలరించాడు. ఈసారి చెన్నై జట్టును దురదృష్టం వెంటాడటంతో ప్లే ఆఫ్ దశకు కూడా చేరుకోలేకపోయింది. దీంతో ధోని తన స్వరాష్ట్రానికి చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనకు ఇష్టమైన బైక్ పై చక్కర్లు కొడుతున్నాడు. భారత క్రికెట్ కు కొద్ది సంవత్సరాల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్ నుంచి విరమించుకోకుంటే క్రికెటర్ గా ధోని కెరీర్ ముగిసినట్లే అవుతోంది. ధోని ఒక క్రికెటర్ గా ఫీల్డ్ లో ఎంత సమర్థవంతంగా అసాధారణ తెలివితేటలతో ఉంటాడో బిజినెస్ మ్యాన్ గా తన వ్యాపార నిర్వహణలో అంతే విజయవంతంగా ఉంటూ వస్తున్నాడు. జార్ఖండ్ లోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి క్రికెట్ నే వృత్తిగా చేసుకున్న ధోని గత 2 దశాబ్దాల కాలంలో వివిధ రూపాలలో 1040 కోట్ల రూపాయల మేర సిరి సంపదలు కూడగట్టాడు. క్రికెటర్ గా తాను చెమటోడ్చి ఆర్జించిన ప్రతి ఒక్క రూపాయిని లాభసాటి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోగలిగాడు. ధోని తన అర్జనను భిన్న రకాల వ్యాపారాలలో పెట్టుబడిగా ఉంచి గట్టిగానే సంపాదించగలిగాడు. తెలివైన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. వివిధ రకాల వ్యాపారాలలో పెట్టుబడులతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సోషల్ మీడియా వేదికలను వ్యాపార మార్గాలుగా చేసుకుని తన సంపదను వృద్ధి చేసుకోగలిగాడు. ఐపీఎల్ సీజన్ కు 6 వారాల పాటు చెన్నై ఫ్రాంచైజీకి ఆడుతూ 12 కోట్ల రూపాయల చొప్పున ధోని వేతనంగా అందుకుంటూ వస్తున్నాడు. సోషల్ మీడియా వేదికల ఎండార్స్మెంట్ల కోసం ₹1 కోటి నుంచి ₹2 కోట్ల వరకు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం 4 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఫీజు అందుకుంటూ 2 చేతుల సంపాదిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే సొంతంగా ఓ దుస్తుల బ్రాండ్ను సైతం ప్రారంభించారు. 7 అన్న బ్రాండ్తో దేశవ్యాప్తంగా బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. రాంచీలో హోటల్ వ్యాపారం కూడా చేస్తున్నాడు ధోని. తన సొంత నగరం రాంచీలో హోటల్ మహి రెసిడెన్సీ పేరుతో రెస్టారెంట్ వ్యాపారం ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నాడు. ఎయిర్ బిఎన్బి, ఓయో, మైక్ మై ట్రిప్ బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే కాదు, బెంగళూరు నగరంలో ఓ గ్లోబల్ స్కూల్ ను కూడా ధోని నిర్వహిస్తున్నాడు. 7INK బ్రూవ్స్ కంపెనీ ద్వారా చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ వ్యాపారం సైతం చేస్తున్నాడు. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా 200 కేంద్రాలలో ధోని స్పోర్ట్స్ ఫీడ్ పేరుతో జిమ్ చైను నిర్వహిస్తున్నాడు. చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కు వైస్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తూనే చెన్నైయాన్ ఫుట్బాల్ క్లబ్ కు కో ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు. కార్ 24 బ్రాండ్ తో కార్ల రీసేల్ బిజినెస్ ను సైతం విజయవంతంగా నిర్వహించుకోగలుగుతున్నాడు. ధోనికి ఖరీదైన పురాతనమైన మోటార్ బైకులను సేకరించడం అంటే చెప్పలేనంత ఇష్టం. రాంచీలోని ధోని గ్యారేజీలో ఉన్నన్ని అపురూపమైన బైకులు మరే వద్ద లేవంటే ఆశ్చర్యపోవాల్సిందే. ధోని దగ్గర ఉన్న విశ్వవిఖ్యాత బైకులలో నోర్టాన్ జూబ్లీ 250, కవసాకి నింజా, కాన్ఫెడరేట్ ఎక్స్ 132, హెలిక్యాడ్ సైతం ఉన్నాయి. ఇక ఖరీదైన విలాసవంతమైన కార్లు, జీపులు సైతం ధోనికున్నాయి. 1980లో మార్కెట్లోకి విడుదలైన రోల్స్ రాయిస్ సిల్వర్ రైత్ 2, నిస్సాన్ ఎస్యూవి, లాండ్ రోవర్ 3, వ్యాగన్ సిరీస్, గ్రాండ్ చెరోకీ జీప్ లాంటివి ధోని గ్యారేజ్ లో ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని ఏం చేసినా లెక్క ప్రకారం చేస్తాడు. ఆటలోనూ అర్చనలోనూ తనదైన మార్కు చూపిస్తాడు. క్రికెట్ ఫీల్డ్లోనే కాకుండా బయట నుంచి కూడా విపరీతంగా అర్చిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని మిగతా సమయాన్ని కూడా పూర్తిగా సద్వినియోగపరుచుకుంటున్నాడు. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు.